ఇండియన్ నేవీలో మరో యుద్ధ నౌక చేరింది. శత్రు దేశాల యొక్క సబ్మెరైన్ల ఉనికిని పసిగట్టేందుకు విశాఖలోని నేవల్ డాక్యార్డ్లో ఇటు ఐఎన్ఎస్ ఆండ్రోట్ జలప్రవేశం చేసింది. నేవీకి ఇది రెండో యాంటీ సబ్మెరైన్ వాటర్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్. అత్యాధునిక తేలికపాటి టార్పెడోలు ఇక సబ్మెరైన్ల విధ్వంసక రాకెట్లతో దాడి చేయగలదు. మేక్ ఇన్ ఇండియా ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా ఈ నౌక తయారీకి 80% స్వదేశీ ఉత్పత్తులనే వినియోగించారు. దేశీయంగా నిర్మించి ఇలాంటి యుద్ధ నౌకలు భారత సముద్ర రక్షణ సామర్థ్యాన్ని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని అన్నారు తూర్పు నౌకాదళ అధిపతి వైస్ అడ్మిరల్ రాజేష్ పెంధార్కర్. దేశ ప్రయోజనాలను కాపాడటంలో, ఈ ప్రాంతంలో శాంతి భద్రతలను నెలకొల్పడంలో ఐఎన్ఎస్ ఆండ్రోట్ ఒక మైలురాయిగా నిలుస్తుందని పేర్కొన్నారు. 77 మీటర్లు పొడవున్న ఈ నౌక అత్యాధునిక ఆయుధాలు, సెన్సార్లు, కమ్యూనికేషన్ వ్యవస్థలతో శత్రు జలాంతర్గాములను ఖచ్చితత్వంతో గుర్తించి ఛేదించగలదు. ఈ నౌక చేరికతో భారత సముద్ర తీర ప్రాంతాల్లో, ముఖ్యంగా లోతు తక్కువగా ఉండే జలాల్లో భద్రత మరింత పటిష్టం కాబోతోంది. ఐఎన్ఎస్ ఆండ్రోట్ కేవలం జలాంతర్గాముల వేటకు మాత్రమే పరిమితం కాదు. సముద్ర గస్తీ, తీర ప్రాంత రక్షణ, అన్వేషణ, సహాయక చర్యల వంటి బహుళ నిధులను సమర్థవంతంగా నిర్వహించగలదు. 3 వాటర్ జెట్ ప్రొపల్షన్ సిస్టమ్స్ ఉండటంతో ఇది అత్యంత వేగంగా, చురుగ్గా కదలగలదు. లక్షద్వీప్లోని వ్యూహాత్మకంగా కీలకమైన ఆండ్రోట్ ద్వీపం పేరును ఈ నౌకకు పెట్టారు. యుద్ధ నౌక రాకతో భారత నౌకాదళం బలం మరింత పెరిగిందని రక్షణ రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు.